హలో అండి. ఈరోజు చేయబోయే రెసిపీ ఎంతో రుచిగా ఉండే సీరమైన కర్రీ. సీరమైన అంటే రొయ్య సీరమైన కూడా ఉంటుంది. ఇది పెరుగు సీరమేని. రొయ్య సీరమైన కన్నా ఈ పెరుగు సీరమేని చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి నేను వండినట్టు వండి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చుతుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా వీడియో మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. ఈ పరిసెరమని సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది మనకి. ఈ పరిసెరమని చాలా శుభ్రంగా కడుక్కోవాలి. పచ్చగడ్డి, నత్తగుల్లలు, కొంచెం పెద్ద చేపలు కూడా ఉంటాయి. అలాంటివి కూడా తీసి పడేయాలి. చాలా శుభ్రంగా ఇవన్నీ తీసి కడుక్కోవాలి. ఈ చేపలు కడగటానికి చాలా టైమే పడుతుంది మనకి. ఒక 7-8 సార్లైనా వాటర్ మారుస్తూ కడుక్కోవాలి. మురికి ఎక్కువగా ఉంటుంది. ఇలా ఏసులండి కూడా తీసి పడేయాలి. ఈ చేపలు కడిగేటప్పుడు వాటర్ మురిగ్గా ఉన్నాయి చూడండి. మనం కడిగినప్పుడు ఆ వాటర్ తెల్లగా ఉండాలి. చేపలు కూడా మెరవాలి. అంతవరకు ఆ మురికి పోవటానికి వాటర్ మారుస్తూ ఒక 7-8 సార్లైనా మనం కడుక్కోవాలి. ఇలా పెద్ద పెద్ద చేపలన్నీ ఏరేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. 2 స్పూన్లు ధనియాలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 స్పూన్ గసగసాలు వేసుకోండి. కొద్దిగా ఎల్లుల్లిపాయ రేకులు, చిన్న అల్లం ముక్క అన్నీ వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ముందుగా ఇలా మిక్సీ పట్టుకుని తర్వాత ఉల్లిపాయ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ అయితే కొంచెం బరగ్గా ఉండాలి. అప్పుడే మనకి కర్రీ రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ అయితే చిన్నది తీసుకోండి. ఎక్కువ వేస్తే బాగోదు. కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోండి. వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. ఇప్పుడు మసాలా అంతా ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోండి. మసాలా అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు తగినంత కారం వేసుకోండి. ఈ కర్రీలో పచ్చిమిర్చి, కారం ఎక్కువగా వేసుకుంటేనే ఘాటు ఘాటుగా ఈ కర్రీ చాలా బాగుంటుంది. కారం అయితే నేను 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. కారం కూడా పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోండి. కారం కూడా ఫ్రై చేసేసుకున్నాం కదా. ముందుగా శుభ్రం చేసుకుని ఉంచుకున్న సీరమైన కూడా వేసేసుకోండి. ఒకసారి గరిటె తీసుకుని సీరమైన కూడా కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్నాక వాటర్ వేసుకోవాలి. సీరమైన కూడా కాసేపు ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోండి. వాటర్ అయితే ఎక్కువగా వేయకూడదు. చూసుకుని కొద్దిగానే వేసుకోండి. వాటర్ వేసేసుకున్నాక ఒకసారి గట్టితో కలిపేసుకుని మూత పెట్టి ఉడకనివ్వండి. 2-3 నిమిషాలు హైలో పెట్టి ఉడకనివ్వండి. తర్వాత సిమ్లో పెట్టాలి. ముందు నుంచే సిమ్లో పెట్టి ఉడకనిస్తే కర్రీ నీసు స్మెల్ వస్తుంది. అంతకు ముందు 2-3 నిమిషాలు హైలో పెట్టి ఉడకనిచ్చి తర్వాత సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఎంతో రుచిగా ఉండే పెరుగు సీరమైన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి మీరు వండి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు లేటు, ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.